నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే జబ్బులు, ప్రధానంగా జ్వరాలు, ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించి ఈరోజు ఒక మంచి 2 విషయాలను మీకు తెలియజేస్తాను. ఈ కార్తీక మాసం అంతా కూడా సోమవారం నాడు తుమ్మి ఆకు తెచ్చుకొని దాన్ని మనం పులుసుకూరలాగా చేసుకుంటాం. ఎందుకంటే దాంట్లో గరుకు ఉంటుంది. అది ఊపిరితిత్తుల్లో ఉన్న ఆ కఫాన్ని పూర్తిగా తీయటంలో దాని యొక్క ప్రధాన పాత్ర. అందుకు ఖచ్చితంగా ప్రతి సోమవారం నాడు తుమ్మి ఆకు తినాలి. రెండోది ఏంటంటే మనకి బచ్చల కూర, కందిపప్పు, ఈ 2 వారం ఒకరోజు, ఏదైనా ఒకరోజు 5 వారాలు తినాలి. ఇంకా అంత పైన తింటే మంచిది. కనీసం 5 వారాలు, వారానికి ఒక రోజన్నా మనం ఇది తీసుకోవాలి. బచ్చల కూర దీనికి ఏంటంటే బాడీలో జాయింట్స్లో వచ్చే వాతాన్ని పూర్తిగా తగ్గించి ఈ సంవత్సరం అంతా కూడా మీకు పెయిన్స్ రానియకుండా చేయడంలో దీని యొక్క ప్రధాన పాత్ర ఉంటుంది. ఇది మన పూర్వీకులందరూ కూడా మనం ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ఆకుకూర, దానికి అనుపానంగా వచ్చి ఒక్కొక్క పప్పు కూర ఉంటుంది, ఒక పప్పు ఉంటుంది. ఇప్పుడు దీనికి కందిపప్పు ఇది. దీని తర్వాత మూడోది రక్తశుద్ధి కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎండ లేదు, మనకు చెమట పట్టదు, లోపల మాలిన్యాలు ఎక్కువ ఉంటాయి. దానికి ఒక కొత్తిమీర, ఒక చెట్టు అంటే ఏరుతో కూడా మనకు కట్టేస్తారు. ఆ కట్టలో ఉన్న దాన్ని ఒకటి తీసుకోవాలి. 1 లేదా 2 ఇబ్బంది లేదు. ఒక చిన్న పిడికెడు గడ్డి, అంటే మన గరిక, అంటే మన వినాయకుడికి చాలా ముఖ్యం గరిక. ఆ గరిక కొద్దిగా తీసుకుంటాం. ఈ రెండింటిని కట్ చేసుకొని దీంట్లో ఒక అల్లం ముక్క, తోలు తీసి ఒక అల్లం ముక్క వేసుకొని ఈ మూడింటిని బాగా నీట్గా నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా ఈ మొత్తం దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చి తీసేసి దీన్ని వడకట్టుకొని దీంట్లో ఒక చిటికెడు మిరియాలు వేసుకొని ఒక 48 రోజులు దీన్ని కంటిన్యూగా తీసుకోవాలి. అంటే కార్తీక మాసం, నెక్స్ట్ మార్గశిర మాసం, ఈ 2 మాసాల్లో మనకు ఒక 48 రోజులు మనం తీసుకోవటం వల్ల మన రక్తంలో ఏదైతే ఆ చెడ్డంతా ఉండదో అది మొత్తం కంప్లీట్గా తెలుసు. ఎందుకంటే ఇక్కడ చెమట పట్టదు కాబట్టి, మనం చెమట పట్టనప్పుడు దాంట్లో మాలిన్యాలు చేరి మనకు చాలా రకాల జబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ మూడింటిని సోమవారం నాడు వచ్చి మన తుమ్మాకు, వారంలో ఎప్పుడైనా బచ్చలాకు, కందిపప్పు, దాని తర్వాత వచ్చి ఉదయాన్నే కషాయంలో కొత్తిమీర, 1 లేదా 2 కాండాలు, ఒక పిడికెడు గరిక, ఒక చిన్న అల్లం ముక్క, దాన్ని తోలు తీసి మూడింటిని ఉడికిన నీళ్ళల్లో, కొంచెం ఉడకబెట్టిన నీళ్ళల్లో వేసి ఒక మిరియాల పొడి వేసి వడకట్టుకొని తాగాలి. నీళ్లు ఎంత ఉంటుందంటే మనకు ఒక 150 ml ఉంటే చాలు. ఇది మీరు చేయటం వల్ల మీకు ప్రధానంగా ఈ వైరల్ ఫీవర్ లాంటి అన్నిటికీ కూడా మనం దూరంగా ఉండొచ్చు. ఇది పిల్లలకు కూడా మనం ఒక 30 ml కూడా ఇవ్వచ్చు. పిల్లలంటే 2 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు. నేను అందరూ కూడా దీన్ని తీసుకొని ఈ జబ్బులు దూరంగా ఉండాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.